వందనాలండి. ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు మనము స్తుతి కలిగిన హృదయం గురించి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గతంలో మరి చాలా హృదయ స్థితుల గురించి ధ్యానం చేసుకున్నాం. ఆ యొక్క హృదయ స్థితుల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి కూడా మనము ఆలోచన చేసాం. అయితే మరి ఈరోజు స్తుతి కలిగిన హృదయం, దేవునికి ఇష్టమైన హృదయం అండి. మరి దేవుడు కోరుకుంటున్న హృదయం, స్తుతి కలిగిన హృదయం. మరి అనేక అద్భుతాలు స్తుతుల ద్వారానే మనం పొందుకుంటాం. ఈ ఒక్క వాక్యాన్ని, ఈ ఒక్క హృదయ స్థితిని మనము వాక్యానుసారంగా ధ్యానం చేద్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా ప్రియ ప్రభా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా, స్తుతి కలిగిన హృదయం గురించి వాక్యానుసారంగా ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి స్తుతి కలిగిన హృదయం గురించి వాక్యానుసారంగా ధ్యానం చేద్దామండి. ఈ దేవుడు కోరుకుంటున్న హృదయం ఏంటి అంటే స్తుతి కలిగిన హృదయం అండి. మరి ఆయనకు పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు. వారు నిత్యము అనునిత్యము ప్రతి సమయంలో కూడా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. అయితే దేవదూతల స్తుతులను ఆయన కోరుకోవటం లేదు, కానీ మనుషులు ఆయన స్వహస్తాలతో ఆయన మోకాళ్ళు వేసి ఆయన స్వహస్తాలతో మట్టిని తీసుకొని ఆయన రూపించిన మానవుడి యొక్క స్తుతులను కోరుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి అలాంటి స్తుతి హృదయము ప్రతి ఒక్క మనుషులు కలిగి ఉండాలని ప్రభు మరి కోరుకుంటున్నాడండి. మరి వాక్యాన్ని గమనిద్దాము. ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. మరి దేవుడు ప్రతి విషయంలో కూడా స్తుతించాలి అని కోరుకుంటున్నాడు. ఇది దేవుని చిత్తం అంటండి. ఇది దేవుని చిత్తం. మరి అలాంటి స్థితిలో మనం ఉన్నామా? మనం ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నామా? మరి చాలామంది జీవితాల్లో చూస్తే దేవుడు ఎంతో సమృద్ధినిచ్చినా మరి ఆ సమృద్ధి వైపు వారి మనసు ఉండదు, కానీ ఏదైతే కొరతగా ఉంటుందో, ఏదైతే లోటుగా ఉంటుందో ఆ లోటునే చూసి ప్రభువా నాకు ఇంకెప్పుడు ఇస్తావు, మరి నాకెప్పుడు ఈ సమస్య తీరుతుంది అని దేవుని అడుగుతూనే ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా ఎన్నాళ్ళైనా సరే ఆ యొక్క సమస్యను బట్టి ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవుడిచ్చిన వాటిని గుర్తించకుండా మరి ఆయనకు చెల్లించాల్సిన స్తుతులు చెల్లించకుండా మరి ఎంతో కాలయాపన చేస్తూ ఉంటారు. మనం ఒక వ్యక్తిని చూద్దామండి. మరి ఈ వ్యక్తి జీవితం ఎలా ఉందో చూస్తే మన పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది. శామ్యూల్ అనే ఒక వ్యక్తి ఒక పల్లెటూరులో ఉండేవాడండి. అతనికి దేవుడు అన్నీ ఇచ్చాడు. ఒక అందమైన చక్కని భార్య, అతన్ని అర్థం చేసుకునే భార్య, మరి 3 బిడ్డలను కలిగి ఉన్నాడు. మరి అంతేకాదు తన గృహం దగ్గరే తనకున్న ఆ యొక్క ప్లేస్లో, ఆ గ్రౌండ్లో, ఆ కాంపౌండ్లో మరి అనేకమైన కాయగూర మొక్కలు, మరి పండ్ల మొక్కలను, మరి వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ మొక్కలను, ప్లాంట్స్ను, ట్రీస్ను కలిగి ఉన్నాడు. అంతేకాదు తన ఇంటికి ఆనుకొని ఉన్న ఒక చక్కటి పొలాన్ని కూడా ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. అయితే అతని దృష్టి అంతా ఎప్పుడు ఏంటి అంటే అతనికి అంతేకాకుండా ఒక చక్కటి తెలివైన 3 బిడ్డలు కూడా ఉన్నారు. అయితే అతని బాధ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఆ ఇరుగు పొరుగు వారిని చూస్తూ ఉంటాడు. వాళ్ళు చక్కటి మంచి ఇండ్లు నిర్మించుకున్నారు. ఇతనికి మాత్రం పాత ఇల్లు అండి. తన పితరులు ఇచ్చిన ఇల్లు, పాత ఇల్లు. అయితే ఆ ఇంటిని చూస్తే ఎప్పుడు బాధపడతానే ఉంటాడంట. తనకి ఎంత సమృద్ధినో దేవుడు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు. అయితే ఆ పాత ఇంటిని బట్టి అతను ఎప్పుడు కూడా ముఖంలో సంతోషం లేదు, ఆనందం లేదు. మరి ఎప్పుడు విచారముతో, బాధతో, ఏదో పోగొట్టుకున్న వాడికి మళ్ళీ, ఏదో కోల్పోయిన వాడికి మళ్ళీ ఆలోచన చేస్తూనే ఉంటాడంట. మరి తనకు ఉన్న సమృద్ధిని బట్టి కట్టుకోవచ్చు, కానీ కుటుంబాన్ని పోషించుకోవాలి, బిడ్డలను చదివించుకోవాలి, ఎన్నో ఖర్చులు, బాధ్యతలు ఉంటాయి. మరి తన ఆ మంచి గృహాన్ని కట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. అయితే ఆ గృహాన్ని చూసంటే అతను ఎప్పుడూ బాధపడుతూ ఉన్నాడు. ఒకానొక రోజు అతను ప్రాముఖ్యంగా మనుషుల్ని పిలిపించుకొని, అనేక మంది ప్రజలు, విశ్వాసుల్ని పిలిపించుకొని ప్రార్థనా కూడికను కూడా కలిగి ఉండలేడు. ఎందుకు అంటే అతని పాత ఇల్లు వచ్చిన వాళ్ళందరూ చూస్తారని ఒక బాధ.
రెగ్యులర్గా ఒక మందిరానికి వెళ్ళేవాడు కాదు. కుటుంబ ప్రార్థన ఆనందంగా సంతోషంగా మరి కుటుంబంతో గడిచి ప్రార్థన చేసుకుందామన్న ఆలోచన కూడా ఉండేది కాదు. మరి అలా గడుస్తున్న ఆ సమయంలో మరి హౌస్ విజిట్కి అండి ఒక దైవజనుడు పాస్టర్ గారు వచ్చారు. శామ్యూల్తో పాస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఏంటంటే శామ్యూల్ నువ్వు ఈ పని చేయాలంటే అతను ఉన్న బాధ అంతా కూడా చెప్పుకున్నాడంట. అయ్యా నాకు ఇల్లు లేదు, ఆ ఇంటిని బట్టి నేను చాలా బాధపడుతున్నాను, నాకు ఏ పని చెయ్యాలనిపించడం లేదు అని ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు పాస్టర్ గారంట ఆ వ్యక్తిని చూసి చక్కటి మాటలు వాక్యానుసారంగా బోధించారంటండి. మనుషులు మాట్లాడితే ఫలితం ఉండదు కదా. దేవుని వాక్యం ద్వారా మనం ఎవరితో అయినా మాట్లాడినప్పుడు ఆ వాక్యం వారి హృదయాల్లో కార్యం చేస్తుంది. అలాగే ఆ దైవజనుడు ఒక చక్కని మాటను చెప్పారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దావీదు భక్తుడు అంటున్నాడు. శామ్యూల్, మరి నువ్వు దేవుడు నీకు చేసిన మేలును బట్టి ఎప్పుడైనా స్తుతించావా, మరి ఆయనలో ఆనందించావా అని పాస్టర్ గారు అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, నేను ఎప్పుడు స్తుతించలేదండి, దేవుడిని ఎప్పుడు అడుగుతూనే ఉంటాను ఇంటి గురించి, దేవుడు నా ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడో, మరి నా కార్యాన్ని ఎప్పుడు సఫలపరుస్తాడో అని చూస్తున్నాను అన్నప్పుడు ముందు నువ్వు మొదట స్తుతులు చెల్లించు. నువ్వు ఎంత సమృద్ధిని కలిగి ఉన్నావు, ఈ గ్రామంలో ఎవ్వరికీ లేనటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని, గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, కానీ నువ్వు వాటిని అనుభవించలేకపోతున్నావు. ఏంటి అంటే నీకు ఒక అందమైన భార్య ఉంది, ఒక అర్థం చేసుకునే భార్య, నిన్ను చక్కగా అర్థం చేసుకునే భార్యను నువ్వు కలిగి ఉన్నావు, చక్కటి తెలివైన 3 బిడ్డల్ని కలిగి ఉన్నావు. నీ కాంపౌండ్ వాల్లో ఉన్న మొక్కలు కానీ ఫ్రూట్స్ కానీ ఎవరికైనా మన గ్రామంలో ఉన్నాయా? నువ్వు ఎంత పంటను కలిగి ఉన్నావు. అంతేకాకుండా నీ పొలం ఎప్పుడైనా వర్షానికి మునిగిపోవటం అనేది జరిగిందా? ఎప్పుడు సమృద్ధి అయిన పంట, నువ్వు ఎప్పుడు పంట వేసినా మరి 100 పంటను పొందుకుంటానే ఉంటావు, నష్టం అనేది నీకు ఎప్పుడూ లేదు. మరి వీటిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించట్లేదు, ఆనందించట్లేదు, ఆ పాత ఇంటిని బట్టే నువ్వు బాధపడుతున్నావు అని చెప్పినప్పుడు మరి శామ్యూల్ హృదయము పశ్చాత్తాపంతో నిండిపోయంట. మరి అతను కన్నీరు కార్చాడండి, ఏడ్చాడంట. ప్రభువా, నువ్వు నాకు నిజంగానే ఎంతో సమృద్ధినిచ్చావు, దానిని బట్టి నేను ఆనందించలేకపోతున్నాను, బాధపడుతున్నాను అని తను తెలుసుకున్నాడు. అప్పుడు మరి తను చేసిన పనులు ఏంటండి ఆలోచన చేస్తే మరి కుటుంబంతో అండి, భార్యతోటి, బిడ్డలతోటి ఆనందంగా సంతోషంగా మాట్లాడటం మొదలుపెట్టాడంట. మరి ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము కుటుంబ ప్రార్థనను కలిగి ఉన్నాడంటండి. మరి తన గృహంలో అనేక మంది విశ్వాసులను పిలుచుకొని ప్రార్థనా కూటములు పెట్టుకుంటున్నాడంట. రెగ్యులర్గా ప్రతి సండే కూడా మరి ఒక ప్రార్థన మందిరానికి వెళ్ళాలి, సమాజంగా కూడి ప్రార్థన చేసుకోవాలి అనే ఆశ కలిగి ప్రతి ఆదివారం కూడా తన మందిరముకి వెళ్తూ ఉన్నాడంట. మరి ఇలాగా తన అలవాట్లుగా ఇవన్నీ కూడా ఆత్మీయంగా ఎదుగుతూ అలవాటు చేసుకున్నాడు. తర్వాత తన మనస్సు, తన ముఖం ప్రశాంతంగా నెమ్మదిగా మరి ఉండడం పొందుకున్నాడండి. అనేకులు చూసి ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపడ్డారంట. ఎప్పుడు దిగులుగా ఉండేవాడు, ముఖంలో నవ్వు అనేది ఉండేది కాదు. అలాంటి వ్యక్తిలో ఇంత మార్పా, ఇంత ఆనందమా, ఇంత సంతోషమా అని అనుకున్నారంటండి. ఇది నిజంగా జరిగిన కథే. నేను అర్థమయ్యేలాగా మీకు చూపించాలని ఈ యొక్క ఇమేజెస్ని ప్రిపేర్ చేసి పెడుతున్నాను, కానీ ఇది ఒకరి జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటనే. మరి మన జీవితాల్లో కూడా అంతే కదండి. మనకి ఏదైనా లోటు ఉంటే ఆ లోటును బట్టే ప్రార్థన చేస్తాం. మరి దేవుడు మనకిచ్చిన సమృద్ధిని బట్టి, సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి ఎప్పుడైనా స్తుతించామా? ఆరోగ్యాన్ని బట్టి స్తుతించామా? మనకిచ్చిన గృహాలను బట్టి మనం స్తుతించామా? మనకిచ్చిన వాహనాలను బట్టి దేవుని స్తుతించామా? మన బిడ్డల్ని బట్టి, మన భర్తను బట్టి దేవుని స్తుతించామా? మనం కలిగి ఉన్న కుటుంబ సభ్యుల్ని బట్టి దేవుని స్తుతించామా? మనము స్తుతించడం అలవాటు చేసుకోవాలి. ప్రతి విషయంలో స్తుతి చెల్లించాలండి. నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి స్తుతించావా? స్తుతించాలి. దేవుని కృపను బట్టే మనము ఈ రీతిగా ఉండగలుగుతాం. సజీవ లెక్కలో మనం ఉన్నాము అంటే దేవుని మహాకృప అండి. భయంకరమైన పరిస్థితులు దాటుకొని మనం వచ్చి జీవిస్తున్నాం. గతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు గుండా మరి నడుచుకుని వచ్చిన వారు ఎందరో ఉన్నారు, మరి ఎందరో కన్ను మూసిన వారు ఉన్నారు.
కానీ దేవుడు ఇంకా మనల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మనము ఆయన్ని స్తుతిస్తున్నామా? మనం పీల్చే గాలిని బట్టి స్తుతించాలండి. ఆ రోజుల్లో, ఆ దినాల్లో ఆక్సిజన్ యొక్క విలువ మనందరికీ తెలిసింది. మనం త్రాగే నీరుని బట్టి ఆయన్ని స్తుతించాలి. మనం తినే ఆహారాన్ని బట్టి ఆయన్ని స్తుతించాలి. ప్రతి విషయంలో కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం కలిగి ఉన్నదంతయు ఆయన ఇచ్చిందే మనకి. మరి మన పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాల్లో మనం చూసినట్లయితే యోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, ఎన్ని శ్రమలు అనుభవించాడు ఆయన, ఎన్ని కష్టాలు. తనకున్న ఆస్తి అంతా కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, భార్య ఇక ఆయనకున్న అనారోగ్యాన్ని బట్టి దూషించి మరణం కమ్మంది. ఎందుకంటే ఆమె కూడా భక్తురాలే. పరిశుద్ధ గ్రంథం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, దేవుని దూషిస్తే మరణశిక్ష వస్తుందని తెలుసు. కాబట్టి ఆ బాధ తట్టుకోలేక మరి యోబు ఉన్నప్పుడు దూషించి మరణం కమ్మన్నప్పుడు చక్కటి మాట మరి యోబు నోటి మనం వింటాం. ఏంటి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని స్తుతించాడు యోబు. మరి 1వ అధ్యాయం 21వ వచనం అంటే ఈ యొక్క మాట దేవుని సింహాసనాన్ని కదిలించే మాట. దేవుడు విడిచిపెట్టాడు ఆ యోబుని, రెండింతలుగా ఆశీర్వదించాడు. కోల్పోయినవన్నీ కూడా మరి స్తుతి ద్వారా పొందుకున్నాడు. అలాగే మరి యెహోషాపాతు జీవితాన్ని మనం చూసినట్లయితే మరి నేను ధ్యానం చేసేవారిలో నాకు ఈ 3 వ్యక్తులు కనిపిస్తున్నారండి. అందరూ ఉన్నారు. కోరాహు కుమారులు స్తుతించారు, అబ్రహాం స్తుతించాడు, ఇస్సాకు స్తుతించాడు, యాకోబు ఎంతోమంది స్తుతించారు. అయితే ప్రాముఖ్యంగా నాకు ఈ 3 వ్యక్తులు యోబు, యెహోషాపాతు, దావీదుని మరి నేను తీసుకున్నాను. మరి యెహోషాపాతు జీవితాన్ని ధ్యానం చేస్తే మరి అద్భుతమైన రాజు. మరి యోధా ప్రజలను పరిపాలిస్తున్న యెహోషాపాతు మరి ఒకానొక సమయంలో 3 రాజ్యాల వారు యుద్ధానికి వస్తారు. అమ్మోనీయులు, మోయాబీయులు, మెయోనీయులు కూడా సేయూరు తెగకు చెందిన వారే, అరేబియన్ ప్రాంతంలో నివసించేవారే. అయితే వీరందరూ యుద్ధానికి వస్తున్నప్పుడు మరి అతను శత్రు సైన్యం అంతా చుట్టుముట్టేసింది. ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రార్థన చేశాడు, ఉపవాసంతో ప్రార్థన చేశాడు. మరి దేవుని సేవకుల ద్వారా తెలియపరచబడిన ఆ మాటను అతను నమ్మాడు, విశ్వసించాడు. మాకు శక్తి చాలదయ్యా, మా దిక్కు నీవే అని మొరపెట్టినప్పుడు దేవుడు ఎంత అద్భుతమైన సహాయం అందించాడు. మరి స్తుతించారండి వాళ్ళు, స్తుతించారు. 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 22 చూస్తే వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటుగాళ్లను పెట్టెను గనుక వారు హతులైరి. మరి పాడుటకు స్తుతించుటకు మొదలుపెట్టారు. యుద్ధానికి వెళ్ళారు వీళ్ళు కత్తులతోటి. మరి యుద్ధానికి వెళ్ళలేదు కానీ మరి వీళ్ళు పాడుకుంటూ స్తుతిస్తూ యుద్ధానికి వెళ్ళారండి. ఆ యెహోవా నామంలో వారు స్తుతించారు. మరి ఆ యొక్క యుద్ధము ఎవరు జరిగించారు? జీవము కలిగిన దేవుడు జరిగించాడు. మరి మాటుగాండ్లను పెట్టాడంటే మరి మనం అర్థం చేసుకోవచ్చు, పరలోకపు సైన్యమును దించాడేమో ఆయన. వాళ్ళు కనిపించరు కాబట్టి ఎవరు కొడుతున్నారో వాళ్ళకి అర్థం కాక మరి ఒక వాళ్ళల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ వచ్చిందంటే డివైన్ కన్ఫ్యూజన్. పరలోకపు మరి ఆ యొక్క ఆ స్థితి, అక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా కన్ఫ్యూజన్ అయిపోయింది. ఎవరిని కొడుతున్నారో అర్థం కాల. లేదా ఒకరిని కొడుతున్నారని ఒకరిని కొడుతున్నారని ఒకరు ఆ 3 రాజ్యాల వారు కొట్టుకొని వాళ్ళే హతులైపోయారు. నిజమే కదండి. మరి మనం గమనించినట్లయితే మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కానీ నీ కుటుంబాలు కట్టబడతాయి. చాలామంది భార్యాభర్తలు అక్రమ సంబంధాలతో విడిపోయే వాళ్ళు ఉంటారు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఎవరితో అయితే రాంగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారో ఆ వ్యక్తుల విషయంలో దేవుడు ఇలాంటి కార్యాలు చేయడా? వాళ్ళకే ముడులు పెట్టి గొడవలు పెట్టి దేవుడు అద్భుతంగా నీ కుటుంబాన్ని కట్టడా? ఖచ్చితంగా కడతాడు. దేవుడు సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు. ఓపికతో విశ్వాసంతో దేవుని కొరకు కనిపెడితే నీ కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా కడతాడు. మరి వీళ్ళల్లోనే గొడవలు పెట్టేశాడు దేవుడు. మాటుగాళ్ళను పెట్టి కన్ఫ్యూజన్ చేసేసి అక్కడ
మరి వాళ్ళే కొట్టుకు చచ్చేలాగా దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు. మరి నీ కుటుంబంలో చేయడా? నీ మీదకు శత్రువులు దాడి చేస్తానికి వస్తే ఆ శత్రువుల ఆలోచనలు ఆయన త్రిప్పివేయడా? ఖచ్చితంగా తిప్పివేస్తాడు. కానీ విశ్వాసముతో నువ్వు ఆయనకి ప్రార్థన చెయ్యాలి, విశ్వాసంతో నమ్మకం ఉంచుకోవాలి, ఆయనకి స్తుతించాలి. ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు స్తుతించినట్లయితే దేవుడు నీ పక్షాన కార్యాన్ని జరిగిస్తాడు. మరి దావీదు జీవితాన్ని మనం మూడవదిగా గమనించినట్లయితేనండి, ఆ చిన్న వయసు నుండి గొర్రెలు కాసుకుంటున్నాడు, కొండల్లోనూ అరణ్యాల్లోనూ చెట్లల్లో చామల్లో తిరుగుతా దేవునికి పాటలు పాడుకుంటూ ఆయన మహిమపరుచుకుంటూ ఉన్నాడు. తనకు అప్పగించిన గొర్రెలు మరి ఏ సింహాలు, ఏ ఎలుగుబంటులు, మరి అక్కడ కూడా తనకు ప్రమాదమైన ప్రదేశంలోనే తిరుగుతూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ కార్యాలు జరిగించాడు దావీదు. మరి దావీదు కీర్తనల గ్రంథం రాశాడు. దాదాపుగా మనం చూసినట్లయితే మరి 73 కీర్తనలు దావీదు పేరు మీదే ఉంటాయి. మిగిలిన 2వ కీర్తన 95వ కీర్తన కూడా దావీదు రచించినట్లుగానే మరి చెప్తారు. అయితే 75 కీర్తనలు, 150 కీర్తనలలో 75 కీర్తనలు దావీదు రచించాడు. అందులో ప్రతీది స్తుతితోటే ముగించబడుతుంది. ప్రార్థన, స్తుతి, పశ్చాత్తాపం. మరి దీని మీదే ఈ యొక్క గ్రంథమంతా, ఈ యొక్క కీర్తనలు జరుగుతూ ఉంటుంది, అది సాగిపోతూ ఉంటుంది అలాగా. మరి ఆ కీర్తనలు చదువుతున్నప్పుడు మన హృదయము పరవశిస్తుందండి. మరి ఇలాంటి అనుభవాలు, దావీదు యొక్క అనుభవము మరి మనం చదువుతున్నప్పుడు మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొన్నవి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. మరి కీర్తనల గ్రంథం ప్రతి ఒక్క హృదయాన్ని కూడా తాకుతుందండి. మరి అంతటి గొప్ప దావీదు గొర్రెలు కాసుకునేవాడు, మరి మహారాజు, మహాచక్రవర్తిగా మరి దేవుడు చేయలేదా? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తరతరాలకి దావీదు దీపం ఆరిపోకుండా నిలబెట్టాడు. మరి దేనికి కారణం ఏంటి? స్తుతి. ఎల్లవేళలా దావీదు స్తుతిస్తూనే ఉన్నాడు దేవుణ్ణి. మరి దావీదు అంటున్న మాట ఏంటి అంటే మనం చూస్తాము, కీర్తనల గ్రంథం 4వ వచనం, మనం 23వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు. ఏంటంటే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఏంటిది? ఆలోచన చెయ్యండి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అంటే, నేను సంచరించినను భయపడను అంటున్నాడు. అంటే దావీదు ఉన్న స్థితిని బట్టి దావీదు మాట్లాడతలేదు అక్కడ, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మాట్లాడుతున్నాడండి. ఆయన గుణలక్షణాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను ఆదుకుంటాడు, రక్షించుకుంటాడు, నిలబెట్టుకుంటాడు, స్థిరపరుస్తాడు. నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయన నిన్ను పెళ్ళగించడు, పెకిలించడు. ఆయన లోతుకు నాటి నిన్ను స్థిరంగా నిలబెడతాడు. మరి దావీదు అంత గొప్ప హృదయముతో దేవుణ్ణి స్తుతించాడండి. ఇంకొక మాట మనం చూసినట్లయితే, మరి దావీదు ఒక మాట అంటున్నాడు, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 30వ వచనంలోని మాట. ఈ మాటలు దావీదు ఎలాంటి పరిస్థితుల్లో అంటున్నాడంటే, మరి ఆయన మీదకి అబద్ధాలు ఆడేవాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, నిందలు వేసేవాళ్ళు నిందలు వేస్తున్నారు. మరి భయంకరమైన పరిస్థితుల్లో మరి దావీదు పలుకుతున్న మాట ఇది. మరి ఈ గ్రంథాన్ని మనం చదివినప్పుడు 109వ కీర్తన మనం చదివినప్పుడు మనకి ఆ యొక్క ఇన్సిడెంట్ అంతా అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడానంట దావీదు దేవునికి మెండుగా స్తుతులు చెల్లిస్తున్నాడంటండి. కృతజ్ఞతాస్తుతులంట. నిన్నెవరైనా దూషిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు నువ్వు బాధపడిపోకూడదు. ప్రభు నేను ఏ తప్పు చేయకుండా వాళ్ళని అన్యాయంగా అంటున్నారే అని అనుకోకూడదు. కానీ ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వారు నన్ను నిందించారా, ఆ నిందను బట్టి నీకు స్తోత్రాలయ్యా, నేను స్తుతిస్తున్నాను అనే స్తుతి కలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండాలండి. నీకేది ఉన్నా ఏమి లేకపోయినా ప్రభువుని స్తుతించాలి. మరి నీకు లేని దాని కొరకు నువ్వెవరెవరినో నిందించకూడదు. నీకు లేదనుకోండి, దాన్ని బట్టి ఇదిగో నా తల్లిదండ్రులు నాకు ఇవ్వలేదు కాబట్టి నేను అది పొందుకోలేదు, రాలేదు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ తీసుకుందాం. ఒక బైక్ కనుక ఆ వ్యక్తికి లేకపోతే, ఇదిగో నాకు బైక్ లేదు, నాకు వెళ్ళడానికి వెహికలే లేదు, మా డాడీ కొనలేదు, మా మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు,
ఇలా అందించుకోడు. ఏది ఎప్పుడు దేవుడు ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఆయన ఇస్తాడు. నువ్వు ఎందుకు ఇవ్వట్లేదో దేవుడు నీకు, నువ్వు అది తీసుకుంటే ఆ బైక్ తీసుకోవడం వల్ల ఎలాంటి యాక్సిడెంట్లు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతావో దాని నిమిత్తమే దేవుడు నీకు ఇవ్వట్లేదేమో ఆలోచన చేసుకోవాలి. నేను ఎన్నిసార్లు అడిగినా దేవుడు ఇవ్వట్లేదు అంటే ఏదో కారణం, నీ మేలు కొరకే దేవుడు ఇవ్వట్లేదు. మరి ఆలోచన ఏదైనానండి, ఒక ఇల్లైనా, ఏ పరిస్థితి, ఒక ఉద్యోగమైనా, చాలామంది ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆ ఉద్యోగం రాకపోతే ఎంతో అప్సెట్ అయిపోతారు. ఇక ప్రపంచంలో ఉద్యోగాలే లేనట్టు, ఆ ఒక్కటే ఉద్యోగం ఉన్నట్టు బాధపడతా ఉంటారు. ఏమో దానికంటే బెటర్ దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడేమో. నువ్వు ప్రతి దాన్ని బట్టి స్తుతించడం అలవాటు చేసుకోవాలి. అలా స్తుతించడం అలవాటు చేసుకున్నప్పుడు నీ జీవితంలో నీకు తెలియకుండానే అనేకమైన అద్భుత కార్యాలు నువ్వు పొందుకుంటావు, ఆశ్చర్య కార్యాలు పొందుకుంటావు. కాబట్టి స్తుతించడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు అడగడమే కాదు, ఒకటే ప్రార్థన, అడగడం అడగడం అడగడం. భర్త గురించి అడగడం, పిల్లల గురించి అడగడం, మన గురించి అడగడం, ఇంటి గురించి అడగడం. ఇవన్నీ అడగడమే కాదు, స్తుతించాలి. నీ చిన్నతనం నుండి నువ్వు ఎలాంటి స్థితిలోంచి దేవుడు నిన్ను నడిపించుకుంటూ వచ్చాడో దానన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. నా మట్టుకు నేను దేవుని స్తుతిస్తూ ఉంటానండి. ఒకప్పుడు పరిశుద్ధ గ్రంథం చదవాలని ఎంతో ఆసక్తిగా ఉండేది. నేను ఒకనొక సమయంలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు ఉన్న సమయం చాలా కొద్దిగే. ఆ సమయంలో నేను చదువుకుంటున్నప్పుడు చాలా బాధపడుతుండేదాన్ని. ఇంకా చదవాలని ఉంది, టైం లేదు, సమయం లేదు. చదివే అంత వాక్యాన్ని ఇంకా అలా ధ్యానం చేస్తూ చదవాలనే ఆశ ఉన్నా చదవడానికి అనుకూలత లేని పరిస్థితుల్లో ఉన్నాను. అలాంటి నన్ను ఎంత సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడో, దేవుని పని చేసుకోవడానికి నాకు ఎంత అనుకూలతనిచ్చాడో. ఒక చక్కటి భర్తను నాకు ఇచ్చాడు, ఒక ఉద్యోగస్తుడు అయిన భర్తను నాకు ఇచ్చాడు. నేను ఉద్యోగం చేయాల్సిన పని లేదు. నాకున్న సమయం అంతా నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవచ్చు, ఆయన పనులు చేసుకోవచ్చు. నేను అందుని బట్టి దేవుని, ఈ ఒక్క విషయాన్ని బట్టి నేను దేవుణ్ణి గొప్పగా స్తుతించుకుంటానండి. ఎంత చదువుకుంటున్నా నాకు సంతృప్తినిస్తూ నన్ను నడిపిస్తున్న దేవుని బట్టి స్తుతిస్తున్నా. నేను వాక్యం చదువుకోవడానికి నాకు సమయాన్ని ఇస్తున్న దేవాది దేవుని నేను స్తుతిస్తున్నానండి. సమయము అందరికీ దొరకదండి. చదవాలని ఆశ అయితే ఉంటుంది కానీ సమయం దొరకదు. పనుల భారంతో, ఉద్యోగ భారాలతో వాళ్ళు పనులు చేసుకుంటారు. మనకి ఏదైనా చదవాలన్నా, చదువుకోవాలన్నా, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలన్నా సమయం అనేది చాలా విలువైనది. ఆ సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. ఈ చిన్న మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. స్తుతి కలిగిన హృదయం ప్రభువా, అయా స్తుతించే హృదయము మాకు దయచేయండి. అయా మెండుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయం మాకు ఇవ్వండి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయా నీతో కలిసి నాయన ఆనందించే సమయం మాకు ఇవ్వండి, అనుకూలతను మాకు ఇవ్వండి. దేవా నీకు వందనాలు, స్తోత్రం. అన్ని విషయాలలో నిన్ను స్తుతించాలి, అన్ని విషయాలలో నిన్ను మహిమపరచాలి ప్రభా. అటు కృపా భాగ్యము మాకు అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ.